ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2, streaming now on ETV Win app. మనం దాన్ని భరిస్తామని తెలిసే తెలివిగా ప్లాన్ చేసింది అత్తయ్య. ఆరాధ్యకి అయిన వాళ్ళం మనల్ని ద్వేషించే ఆరాధ్య ఏ బంధం లేని ఆ మధు మాయలో ఎలా పడిందసలా? ఆ మధు ఆరాధ్య మనసుని పూర్తిగా పొల్యూట్ చేసింది. ఆరాధ్యకి మన మీదున్న ద్వేషాన్ని తనకి ఫేవర్గా మార్చుకుంది. అందుకే ఆరాధ్య ఆ మధు చెప్పినట్టుగా వింటుంది. నా ప్లాన్ ఏంటన్నది ఇప్పటికి అర్థమైందా మీకు? ఒసేయ్, అసలు మనిషివే కాదే, రాక్షసివి. అవునత్తయ్య, నేనే చెప్తున్నాను కదా, మీ అంత చూడటానికొచ్చిన రాక్షసిని నేను అని. ఆరాధ్య విషయంలో ముందు ముందు మీరు ఊహించని సంఘటనలు ఎన్నో చూస్తారు. నువ్వు రాక్షసివైతే నేను అపరకాళినే. మమ్మల్ని నాశనం చేసిందే కాక అన్యం పుణ్యం మెరుగని ఆరాధ్య జీవితంతో కూడా ఆడుకుంటావా? అత్తయ్య అత్తయ్య ఆగండి అత్తయ్య. ఆరాధ్య నా గుప్పెట్లో ఉన్నంత వరకు మీరు నన్ను ఏం చెయ్యలేరత్తయ్యా. ఎందుకు సింధు నన్ను ఆపుతావు? చూడు, ఇది ఎలా రెచ్చిపోయి మాట్లాడుతుందో. దీన్ని కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే అత్తయ్య. ఇదే ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకుంటే మీ పిల్ల ఆరాధ్యలాగా ఉంటుంది. కాదని ఓవర్ యాక్షన్ చేస్తే ఆరాధ్యకి ఏ సెకండ్లో ఏమైనా జరగచ్చు. మైండ్ ఇట్. నాకు బయటికి వెళ్ళే పనుంది, వెళ్ళొస్తానత్తయ్య. నువ్వు ఇంట్లో ఉండే కంటే బయటకు పోయి చేస్తేనే మాకు మనశ్శాంతి. పోయి చావే. నువ్వు ఆపావు కాబట్టే అది బతికిపోయింది సింధు. లేదంటేనా ఇవాళ దానికి బయట పూజ చేసేదాన్ని అసలా. దాన్ని ఇలా కొట్టి ఏం ఉపయోగం లేదు అత్తయ్య. దాన్ని సరిగ్గా ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాలి. అప్పుడు గాని మనల్ని వదిలి వెళ్ళదు. ముందు మన ఆరాధ్యని మార్చుకోవాలి. పిల్లలు టీనేజ్లోనే దారి తప్పుతారు. ఈ వయసులోనే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అత్తయ్య, నాకు తెలిసిన ఒక సైకియాట్రిస్ట్ ఉన్నారు. నేను తనని రమ్మని చెప్తాను. చెయ్యమ్మా, త్వరగా చెయ్యమ్మా. హలో డాక్టర్. చెప్పండి సార్. నేను చెప్పడం కాదు, నేను ఆల్రెడీ చెప్పాను. మీరే చెప్పాలా. యశ్ గారిని చూసావు కదా? చూశాను సార్. ఆల్రెడీ నేనేంటో అన్నది వాడికి తెలిసేలా చేశాను. చెప్పండి సార్, వాడిని ఏం చేయమంటారు? వాడు ఈ జైల్లోనే యశ్ గారిని నేను ఏటైనా చేయగలనని ఆడికి తెలియాలా. మీరు ఏటి చేస్తారో, ఎలా చేస్తారో, ఎప్పుడు ప్లాన్ చేస్తారో మీ చాయిస్కి వదిలేస్తున్నా. మీకు రావాల్సినవన్నీ మీకొచ్చి చేరుతాయి. నాకు మాత్రం నేను చెప్పిన పని ఏ తేడా రాకుండా జరిగిపోవాలి. చెప్పారు కదా సార్, ఇక మేము చూసుకుంటాం. గుణా, జాగ్రత్త, గురి తప్పకూడదు. ఓకే సార్.
ఇలాంటివన్నీ నాకు కొత్త ఏంటి, అలవాటే కదా. ఇక్కడ పరిస్థితులను బట్టి నేను ప్లాన్ చేస్తాను. ఆల్ ద బెస్ట్. ఓకే సార్, ఉంటాను. నా చక్రవ్యూహం నుండి ఆ యషిగాడు తప్పించుకోలేడు. ఎందుకు వాళ్ళు నన్ను అలా చూస్తున్నారు? డాక్టర్తో నేను మాట్లాడడం ఆరాధ్య చూస్తే ప్రాబ్లం అవుతుంది. డాక్టర్ మీద తనకి ఏ డౌట్ రాకూడదు. నమస్తే డాక్టర్. నమస్తే సింధు. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఆరాధ్య ఎక్కడుంది? లోపల తన రూమ్లో ఉంది డాక్టర్. ఓకే, తన దగ్గరికి వెళ్దామా? నేను రాను డాక్టర్, మీరొక్కరే వెళ్ళండి. తనకి మీరు డాక్టర్ అని ఎలాంటి డౌట్ రాకూడదు. మీరు తన అమ్మ శ్రీజాకి మంచి ఫ్రెండ్ అని చెప్పండి. ఆరాధ్య దగ్గర కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేయండి. అలాగే, నేను చూసుకుంటాను. లోపలికి పదండి. ఎవరు మీరు? ఏం కావాలి? ఆరాధ్య అంటే నువ్వేనా? అవును, నేనే. ఎప్పుడో నీ చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. అసలెవరు మీరు? నా పేరు కరుణ, మీ అమ్మ బెస్ట్ ఫ్రెండ్ని. నిజంగా మీరు మా అమ్మ ఫ్రెండా? అవునమ్మా. బయట నిలబడ్డారే, రండి లోపలికి రండి. రండి. రండి ఆంటీ, కూర్చోండి. పర్వాలేదమ్మా. చాలా థ్యాంక్స్ ఆంటీ. దేనికమ్మా థ్యాంక్స్? మా అమ్మ ఫ్రెండ్ ఇలా నన్ను చూడటానికి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు వచ్చావని నాకివాళే తెలిసింది. నిన్ను చూడాలని వెంటనే వచ్చేశాను. థ్యాంక్స్ ఆంటీ. కనీసం మీకైనా నన్ను చూడాలనిపించొచ్చారు. నా మీద మీకున్న ఇంట్రెస్ట్ మా వాళ్ళకి కూడా ఉండుంటే నా లైఫ్ ఇలా ఉండేది కాదు. రే ఆగరా, ఎక్కడికి రా వెళ్తున్నావు? నా సెల్లోకి వెళ్తున్నాను. ఉండ్రా వెళ్దు గాని. అన్నా, జనాల్ని మోసం చేసి కోట్లు కొట్టేసినాడు వీడేనా అన్నా? ఈడేరా. హేరా, అసలు అన్ని కోట్లు జనాల దగ్గర ఎలా కొట్టేశావురా?
మేము ఎన్ని దొంగతనాలు చేసినా ఎన్ని మర్డర్లు చేసినా అన్ని కోట్లు రావు కదరా. ఆ ట్రిక్ ఏంటో మాకు చెప్పరా? బయటికి వెళ్ళాక మేము ట్రై చేస్తాం. ఏరా అన్నా, వీడు చేసిన మోసం వల్ల ఒకడు ప్రాణం కూడా తీసుకున్నాడంట కదన్నా. వాడు ప్రాణం తీసుకున్నాడో లేక వీడే వాడి ప్రాణం తీసి పైకి పంపించాడో ఎవడికి తెలుసురా? చెప్పరా, వాణ్ణి నువ్వే పైకి పంపించావా? చెప్పరా. ఏంట్రా వీడు ఉత్త ముద్దపప్పులా ఉన్నాడు? అడుగుతుంటే సమాధానం చెప్పడేంటి? వీడి చేత నేను చెప్పిస్తానన్నా. అడుగుతున్నాడు కదరా, చెప్పరా. చెప్పరా చెప్పరా. రేయ్, మా వాడిని తోస్తావురా నిన్ను? అన్నా జైలర్ గారు, ఏం జరుగుతుందో ఇక్కడ? అది వెళ్ళండి ఇక్కడి నుంచి. రండ్రా. నువ్వు కూడా వెళ్ళు. నిన్నే వెళ్ళమనేది, ఇంకా నిలబడ్డావేంటి? సింధు, సింధు, అమ్మ ఆరాధ్య, ఏమైంది? ఎందుకమ్మా అంత గట్టిగా అరిచావు? ఇందాక నా రూమ్కొచ్చి నాతో మాట్లాడి వెళ్ళింది డాక్టరే కదా. ఏంటి సైలెంట్గా ఉన్నారు? ఆరాధ్య అడుగుతోంది కదా, చెప్పండి. ఆ, నీ దగ్గరికి డాక్టర్ రావడం ఏంటి ఆరాధ్య? ఆవిడ గురించి మాకేం తెలీదు. ఇంతకీ ఆవిడెందుకొచ్చిందమ్మా నీ దగ్గరికి? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అత్తాకోడలు కలిసి ఏం యాక్టింగ్ చేస్తున్నారు? ఏం తెలియనట్టు మీ డ్రామాలాపి మర్యాదగా నిజం చెప్పండి. మధు, ఇందులో నీ జోక్యం అనవసరం. వెళ్ళిక్క నుంచి. ఆరాధ్య నా కూతురు. తన దగ్గరికి ఎవరో వచ్చి మాట్లాడి వెళ్తే వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకోవటం నాకు అనవసరమా? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఆవిడ గురించి మాకేమీ తెలియదని చెప్తున్నాం కదా ఆరాధ్య. ఆరాధ్య మీద బొట్టేసి చెప్పు. వచ్చింది డాక్టర్ కాదా? ఆ డాక్టర్ని పిలిపించింది నువ్వు కాదా? చెప్పు. నువ్వు ఆరాధ్య మీద ఒట్టేసి కూడా అబద్ధం చెప్తే తను చనిపోయినట్టే.
వచ్చింది డాక్టరే. నేనే పిలిపించాను. ఎందుకు డాక్టర్ని తీసుకొచ్చావు? నాకేమైందని నన్నేం చేద్దాం అనుకుంటున్నావు? నీకింకా అర్థం కాలేదా ఆరాధ్య? నీ మెంటల్ కండిషన్ సరిగా లేదని, నీకు పిచ్చి పట్టిందని ప్రూవ్ చేద్దామని ప్లాన్ చేసి ఆ డాక్టర్ని పిలిపించింది మీ పిన్ని. లేదా ఆరాధ్య, నేను ఆ ఉద్దేశంతో డాక్టర్ని పిలిపించలేదు. నీ ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని పిలిపించాను. చల్లే ఆపు. నాకు పిచ్చా? నేను పిచ్చిదాన్నా? నేను పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నానా? నాకు లేని ప్రాబ్లం నువ్వు క్రియేట్ చేయాలనుకుంటున్నావా? అయ్యో అమ్మా ఆరాధ్య, నువ్వు టెన్షన్ పడకమ్మా, కూల్గా ఉండు. డాక్టర్ని ఎందుకు పిలిపించానో నీకు క్లారిటీగా చెప్తాను. ఏంటి నువ్వు నాకు చెప్పేది? మా అమ్మ లేక అయిన వాళ్ళు ఉండి కూడా నాకు కాకుండా పోయారని నేను బాధపడుతుంటే దాన్ని కూడా ఇలా నీ స్వార్థానికి వాడుకుంటావా? పక్క వాళ్ళ ఫీలింగ్స్ తో ఆడుకోవడమేనా నీ పని? ఆల్రెడీ నా కూతుర్ని దూరం పెట్టి తనని పట్టించుకోకుండా అనాథని చేసి ఇన్నేళ్లు ఒంటరిగా ఉంచారు. ఇప్పుడు నా కూతురు పిచ్చిదని ప్రూవ్ చేసి ఏం చేద్దామని, ఇంకేం సాధించాలని నువ్విలా చేసావు సింధు? హే, ఆరాధ్యని పిచ్చిదని నువ్వు పదే పదే అంటే నేను ఊరుకొని చెప్తున్నాను. నా కూతుర్ని పిచ్చిదాన్ని చెయ్యాలని ప్లాన్ చేసిందే కాకుండా నేను ఆ మాటంటే నీకు కోపం వచ్చిందా? హలో ఏటీఎస్, నన్ను చూసి అంత షాక్ అయిపోనావేటి? ఈ ఖైదీ డ్రెస్లో నిన్ను చూస్తుంటే నా కళ్ళ నిండా ఆనందం నిండిపోయింది అనుకో. ఈ ఖైదీ డ్రెస్లో నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్టుంది. నేను నీలాగే ఒకప్పుడు ఖైదీగా ఉన్నాను కదా. నేను సీనియర్ ఖైదీని, నువ్వు జూనియర్ ఖైదీవి. ఖైదీ డ్రెస్ నువ్వు వేసుకోవాలని సెటప్ చేసింది నేనే. ఎందుకో తెలుసా? అప్పుడు నీ పెళ్ళాం వల్ల నేను జైల్లో ఖైదీగా బతికాను. నాలాగా నిన్ను కూడా ఈ ఖైదీ డ్రెస్లో చూసి నీ పెళ్ళాం బాధపడాలన్నదే నా కోరిక. తీరింది, నా కోరిక తీరింది. ఏయ్, అసలు నువ్వు ఎందుకు వచ్చావు? నీకోసమే. ఎంతైనా నా కోడలు మొగుడివి కదా. పాపం జైల్లో ఎలా ఉన్నావో చూసి మాట్లాడిపోదామని వచ్చాను. చూడు 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 చూడు, ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావో. హీరోలా ఉండేవాడివి, జీరోలా మిగిలిపోయావు. ఇవన్నీ నీకు అవసరమో చెప్పు. నా మాట వింటే నీకు ఒక ఆఫర్ ఇస్తాను. తప్పు నీ మీద వేసుకుని కోర్టులో జడ్జి గారు ముందు అంతా నేనే చేశాను అని ఒప్పేసుకో. మా లాయర్తో మాట్లాడి నీకు శిక్ష తగ్గించే ఏర్పాటు నేను చేస్తాను.
అంతేకాదు నీకు నా ఆఫర్ ఒప్పుకున్నందుకు గిఫ్ట్గా 1 కోటి రూపాయలు ఇస్తాను. నువ్వు జైలు నుండి రాగానే ఆ డబ్బుతో నువ్వు, నీ పెళ్ళాం, నీ ఫ్యామిలీ సంతోషంగా ఉండొచ్చు. లేదంటే అనవసరంగా ఇక్కడే మా వాళ్ళ చేతుల్లో ఖర్చయిపోతావు. అక్కడ బయట నీ వాళ్ళ కథ కూడా ముగిసిపోతుంది. నీ పెళ్ళ మావగా నీ మేలు కోరి చెబుతున్నాను, అర్థం చేసుకో. ఇవే కనుక అడ్డం లేకపోయి ఉంటే ఇక్కడే నిన్ను చంపి పాతేసుండేవాణ్ణి. వినవు, నాకు తెలుసు నువ్వు నా మాట వినవు. ముందే మంచిగా నా మాట వినుంటే అసలు నువ్వు ఇక్కడ దాకా వచ్చుండేవాడివే కాదు, బయట ఉండేవాడివే. వస్తాన్రా, బెయిల్ మీద బయటికి వస్తా. అప్పుడు నీ సంగతి తేలుస్తా. ఏటేటి ఈ కేసుని నువ్వు నిర్దోషిగా ప్రూవ్ అయ్యి బయటికి వచ్చేద్దామని ఇంకా హో పెట్టుకున్నావేటి పిచ్చోడా? నిన్ను మళ్ళీ నేను కోర్టు దాకా వెళ్ళనిస్తే కదరా. నీకు చాలా తక్కువ టైం ఉంది, బాగా ఆలోచించుకో. కాదంటే ఇక ఎవరికి కనిపించకుండా పోతావు. రేయ్, రారా రే. దేవా, మీరు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ దగ్గరే అన్ని కోట్లు కొట్టేసి గిఫ్ట్గా 1 కోటి తిరిగిస్తారా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అరే పులిగా, ఆ 1 కోటి కూడా అలాగిచ్చినట్టే ఇచ్చి తిరిగి మళ్ళీ కొట్టేస్తాను రా. నువ్వు మామూలు ఎదవవి కాదురా, ఎదవలకే ఎదవవి. సరే, నువ్వు బయటికెళ్ళి కారు దగ్గరుండు, నేను ఇక్కడ ఒకరిని కలవాలి, కలిసి మాట్లాడొస్తాను. పో. అలాగే దేవా. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎంత కాదనుకున్నా యశ్నా చుట్టమే కదా కోడలా, అందుకే చూసి పలకరిద్దామని వచ్చాను. నువ్వు బంధువి కాదురా, రా బంధువి. నిజమే, కాకపోతే రాబంధువులు సచ్చిన తర్వాత మనుషుల్ని పీక్కు తింటాయి, కానీ నేను బ్రతికుండగానే పీక్కు తింటాను. అదన్నమాట తేడా. మనుషుల్ని పీక్కు తినే నిన్ను మట్టి కరిపించే రోజొస్తుంది కోతి మావయ్య. ఎప్పుడో వచ్చే ఆ రోజు గురించి ఇప్పుడు ఎందుకులే గాని, ఈ రోజు నా ఆఫర్ ఏంటో నీకు చెప్పనా? యాక్చువల్గా అయితే నీ మొగుడికి ఒక ఆఫర్ ఇద్దామని వచ్చాను. ఆఫర్ తీసుకోరా బాబు అని ఎంత చెప్పినా నో అంటున్నాడు. నువ్వు తెలివైనదానివి కాబట్టి నీకొక ఆఫర్ ఇస్తా, డబల్ చేసి డబల్ ఆఫర్ ఇస్తా.
నీ మొగుడిని మొత్తం అంతా నేనే చేశానని కోర్టులో ఒప్పుకోమను. మీకు 2 కోట్లు ఇస్తా. కొన్నాళ్ల తర్వాత నేనే నీ మొగుడిని బయటికి తీసుకొస్తా. అప్పుడు నువ్వు, నీ మొగుడు, నీ పిల్లలు, మొత్తం నీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా బతకండి. ఈ ఆఫర్ నీకు ఓకేనా? కోతిమావా, నీకొక ఆఫర్ నేను ముందే రెడీ చేసి పెట్టాను, తీసుకుంటావా? ఏటది? అది చెప్పమ్మా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? ఏం లేదు బాబాయ్ గారు, అక్కడ జైల్లో మా ఆయనకి థ్రెట్ ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరేమనుకోనంటే ఒక్కసారి మా ఆయనకి ఫోన్ ఇస్తారా? విషయం చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్తాను. రిమాండ్లో ఉన్న ఖైదీకి అలా ఫోన్ ఇవ్వటం కుదరదమ్మా, ఏమనుకోకు. ప్లీజ్ బాబాయ్ గారు, ఒక్కసారి ఇవ్వండి. మా ఆయన ప్రాణానికి ప్రమాదం పొంచుంది, అందుకే ఇంతగా బ్రతిమలాడుతున్నాను. మీకు దండం పెడతాను బాబాయ్ గారు, నా బాధను అర్థం చేసుకోండి ప్లీజ్. సరేనమ్మా, నువ్వు లైన్లోనే ఉండు, నేను వెళ్ళి మీ ఆయనకి ఫోన్ ఇస్తాను, మాట్లాడదు గాని. అలాగే బాబాయ్ గారు. నేను ఇక్కడ ఉంటాను, నువ్వు ఏ బ్లాక్ వెళ్ళు. ఎస్ సార్. యష్, ఏంటి సార్? నీ భార్య లైన్లో ఉంది, త్వరగా మాట్లాడు. సింధు, యష్, నాతో ఏదో మాట్లాడాలన్నావంట? అవును యష్, అక్కడ నీకేదో థ్రెట్ ఉంది యష్. థ్రెట్టా? నాకా? అవును యష్, మారుతీరావు అక్కడ జైల్లో ఉన్న తన మనుషులతో నీ మీదేదో ప్లాన్ చేశాడంట. పొలిటీషియన్ పిఏ నాతో చెప్పాడు. ఆ మారుతీరావుని వదలను సింధు. నేను బెయిల్ మీద బయటకు వచ్చాక వాడంతూ చూస్తాను. యష్, నువ్విలా ఆవేశపడతావని నేను నీకు ఫోన్ చేశాను. అక్కడ నువ్వు ఎవరితోనూ గొడవ పెట్టుకోకు. సరే సింధు, ఆ పిఏ సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నాడా? లేదు యష్, సాక్ష్యం చెప్తే తన ఫ్యామిలీని ఏమైనా చేస్తాడేమోనని భయపడుతున్నాడు. నేనే ఏదో ఒకటి చేసి ఆయన ఒప్పిస్తాను. నువ్వు మాత్రం అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండు. కానిస్టేబుల్ మూర్తి గారు నాకు తెలిసిన వారే. నీకేదైనా డౌట్ అనిపించినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే ఆయనతో చెప్పు. అలాగే సింధు. బాబు, త్వరగా మాట్లాడమని చెప్పాను కదా, ఇంకెంతసేపు? సరే, ఉంటాను. థ్యాంక్స్ బాబాయ్ గారు, మీ మేలు మర్చిపోలేను. పర్లేదమ్మా. నా నంబర్ సేవ్ చేసుకోండి. మీరు డ్యూటీలో ఉన్నప్పుడు కొంచెం మా ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి. సరేనమ్మా, ఉంటాను. అలాగే బాబాయ్ గారు. జాగ్రత్త బాబు, నీకేదన్నా ఇబ్బంది అయితే నాకు చెప్పు. సరే సరే.
రే తేజ, ఏంటమ్మా? అసలేంట్రా మీ ప్రాబ్లం? నువ్వు నీ పెళ్ళాం కలిసి ఆరాధ్యని ఏం చేద్దామనుకుంటున్నారు? అమ్మా, అసలు విషయం ఏంటో చెప్పకుండా నువ్వు ఇలా అడుగుతుంటే నేనేం చెప్పగలను? నన్ను అమ్మ అని పిలవకురా, వినటానికి నాకే అసహ్యంగా ఉంది. నిన్నటి వరకు ఆరాధ్యకి మంచి తండ్రిగా ఉండటానికి ఏదన్నా ప్రయత్నిస్తావు అనుకున్నాన్రా, కాని నువ్వు ఏ ప్రయత్నం చేయటం లేదు. మంచి తండ్రివి కాదు కదా, అసలు నువ్వు మనిషివే కాదనిపిస్తుంది నాకు. ఇందాక ఆరాధ్య ఏం చేసిందో తెలుసా? నాతో ఎంత తల బిరుసుగా మాట్లాడిందో తెలుసా? ఎవరో ముగ్గురు ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొచ్చి తన రూమ్లో డాన్సులు చేస్తుంది, అది పెద్దగా సౌండ్ పెట్టుకొని. నా ఇల్లు నా ఇష్టం, నీకేంటి బాధ? అంతగా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే వాళ్ళనే బయటకు వెళ్ళి చదువుకోమనండి. ఆరాధ్య అలా చెడిపోతుంటే దాన్ని బాగు చేయాలన్న ఉద్దేశం నీకు కానీ నీ పెళ్ళాంకి కానీ ఉందారా? అమ్మా, ఏ తల్లైనా తన బిడ్డ బాగుపడాలని కోరుకుంటుందే తప్ప చెడిపోవాలని చూడదు కదా. కానీ నీ పెళ్ళాం నీ కూతురి జీవితం నాశనం అవ్వాలనే కోరుకుంటుందిరా. ఆరాధ్య వయసుకు వచ్చిన ఆడపిల్ల, ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకోలేంరా. అసలు ఆరాధ్య కాలేజీకెళ్ళి చదువుకోకుండా ఇంట్లోనే ఉండేలా నీ పెళ్ళామే దాన్ని ఆపుతుందనిపిస్తుందిరా. ఆరాధ్య భవిష్యత్తు బాగుండాలి అంటే అది కాలేజీకి వెళ్ళి చదువుకోవాలిరా. నా మాట మీద నీకు అంత నమ్మకం లేకపోతే ఆరాధ్య దగ్గరికి వెళ్ళి అడుగు, నిన్ను కాలేజీలో జాయిన్ చేస్తాను అని. అది చచ్చినా ఒప్పుకోదు. ఎందుకంటే నీ కూతురు మంచి దారిలో నడవడం నీ పెళ్ళానికి ఇష్టం లేదు. కాబట్టి నా మాటలు నీ మెదడికెక్కితే ఇప్పటికైనా ఆరాధ్య గురించి ఆలోచించు.
కానిస్టేబుల్ గాడి వల్ల వాడు మిస్ అయిపోయాడు రా. వాడు ఎక్కడ పోతాడు గుణ? ఇక్కడే ఉంటాడు కదా, ఇంకోసారి చూసుకుందాంలే. సరిపదండి. బాబు బాబు, నీకేం కాలేదుగా? బాబు ముందు ఈ వాటర్ తాగు. బాబు నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. ఎవరు బాబు వాళ్ళు? వాళ్ళు ఆ మారుతీరావు మనుషులు. అయితే నీ భార్య భయపడింది కరెక్టే. ఇక్కడ నీకేదో జరుగుతుందని మీ ఆవిడ భయపడిపోయి ఇందాక నాకు ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అంది. ప్రతిసారి ఫోన్ ఇవ్వటం కుదరదు అని చెప్పాను. కనీసం ఒకసారి వెళ్ళి మా ఆయన ఎలా ఉన్నారో చూడమని చెప్పింది. అందుకే నేను వచ్చి చూశాను. ఒక విధంగా వాళ్ళ బారి నుండి నిన్ను కాపాడింది మీ ఆవిడే బాబు. ఉండు, ఇప్పుడే మీ ఆవిడతో ఫోన్ చేసి మాట్లాడదు గాని. సార్, నా మీద అటాక్ జరిగినట్టు సింధుకు చెప్పకూడదు. చెప్తే తను బాధపడుతుంది. బాబాయ్ గారు వెళ్ళి మా ఆయన్ని చూసారా? ఆయనకేం కాలేదు కదా? బానే ఉన్నారు కదా? మీ ఆయనతో మాట్లాడమ్మా, మాట్లాడు. సింధు, నువ్వు ఇంకా నిద్రపోలేదా? లేదు యష్, ఇలా కళ్ళు మూసానో లేదో అక్కడ నీకేదో జరుగుతుందని నా మనసు కీడు శంకించింది. అందుకే నువ్వెలా ఉన్నావో చూడమని బాబాయ్ గారికి ఫోన్ చేసి చెప్పాను. నువ్వు భయపడినట్టుగా ఇక్కడేం జరగలేదు సింధు. నేను బాగానే ఉన్నాను, నాకేం కాలేదు. అదేంటి బాబు, ఇక్కడేం జరగకపోవడం ఏంటి? పోనీ వద్దు సార్, వద్దు సార్, ఇవ్వు బాబు, వద్దు సార్, సార్ ప్లీజ్ సార్. నువ్వు ఆగు బాబు. అమ్మా సింధు, నీ అనుమానమే నిజమైంది. మీ ఆయన ఇక్కడెవరో చంపబోయారు. నీ అనుమానంతో ఫోన్ చేశావు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. నన్ను చూసి వాళ్ళు పారిపోయారు. లేదంటే మీ ఆయన ప్రాణానికి ప్రమాదం వచ్చేదమ్మా. బాబాయ్ గారు ఒక్కసారి ఫోన్ మా ఆయనకి ఇవ్వండి. ఇదిగో బాబు, ఇదిగో. ఎందుకు యష్ నాకు అబద్ధం చెప్పావు? తెలిస్తే నువ్వు బాధపడతావని సింధు. అసలు ఏం జరిగింది యష్? ఆ మారుతీరావు మనుషులొచ్చి ప్రాజెక్ట్లో నేనే కావాలని ఫ్రాడ్ చేశానని, నా వల్లే ఆ మోహన్ ఆత్మహత్య చేసుకున్నట్టు కోర్టులో ఒప్పుకోకపోతే నీ ప్రాణం తీసేస్తాము అని నా మీద అటాక్ చేశారు. నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండి యష్, ప్లీజ్. నా గురించి నువ్వేం భయపడకు సింధు. నువ్వు చెప్పినట్టుగా నేనెంతో జాగ్రత్తగానే ఉన్నాను. నువ్వు పడుకో, పిల్లలు జాగ్రత్త. జాగ్రత్త బాబు. నా భర్తని
చంపాలని చూస్తావా కోతి మామ? నీ మూతి పగలగొడితే గాని నీకు బుద్ధి రాదు. అరే పులే, దేవా ఎంతసేపు రా, త్వరగా గాని. పోస్తున్నాను దేవా, ఇదిగో. అరే నంచుకోవడానికి ఏదైనా ఇవ్వరా? యాపిల్ యాపిల్ కట్ చెయ్యి. రేయ్ పెగ్గేరా ముందు. ఇందులో నీకు కాదు నాకు. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను రా. రేయ్ నీళ్ళురా. రేయ్ వదిలే వద్దులే వద్దులే, రాయి తాగుదాం, బాగుంటుంది. ఇవాళ మంచి హ్యాపీగా ఉన్నాను. మీరు హ్యాపీగా ఉన్నారంటే ఎవరి కొంపకో నిప్పు అంటుకున్నట్టే. ఇంకెవరి కొంపకరా? ఆ సింధు కొంపకే ఎట్టాను. ఈ పాటికి మన కుర్రలు జైల్లో పని మొదలెట్టే ఉంటారు. దేవా, నా ఎడంకన్నా అదురుతుంది. ఏదో బ్యాడ్ జరగబోతుంది అనిపిస్తుంది దేవా. రేయ్ బ్యాడ్ జరిగేది ఇక్కడ కాదురా, అక్కడ జైల్లో యశ్ పని అయిపోయి ఉంటుంది. మారుతీరావు ఎవరు రాదు. ఏటి సింధు, నా భర్తని చంపాలని ప్లాన్ చేస్తావురా? నిన్ను ఏడు చేస్తావు? ఏం చేస్తానా? ఏడు చేతులు, ఏడు చేతులు, పిచ్చకి తిరుగు. ఏంటిదే? అగ్గిపెట్టి అగ్గిపెట్టి. నువ్వు బతికుంటే మాకెప్పటికైనా ప్రమాదమేరా. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. మన డ్రీమ్ నెరవేరిపోతుంది. ఏమైంది మధు? మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న హవాలా డీల్ జరగబోతుంది. ఎలాగూ ఎవిడెన్స్ లేవు కాబట్టి ప్రాజెక్ట్ ఫ్రాడ్ చేసినందుకు, ఆ మోహన్ సూసైడ్కి కారణమైనందుకు మీ తమ్ముడికి శిక్ష తప్పదు. ఇంక మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఈసారైనా నా మాట విను మధు. ఏ విషయంలో? ఆ డబ్బు విషయంలో. మన షేర్ మనకు రాగానే నువ్వు నేను ఆరాధ్య ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. తేజ ఏంటి రోజుకొక రకంగా మారుతున్నాడు? ముందు హవాలా డీల్ అయితే ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ప్లాన్ చేద్దాం. అనుకోగాని అన్నీ అయిపోవు తేజ. ఈసారి అవ్వాలి మధు, అయ్యి తీరాలి. ఇక్కడ ఉండటం, ఇంట్లో వాళ్ళతో మాటలు పడటం నాకిష్టం లేదు మధు. మనం వెళ్ళిపోవాల్సిందే. నీ ఫ్యామిలీ మీద నా పగ తీర్చుకోకుండా అలా ఎలా వెళ్ళిపోతాం? ఎక్కడికి వెళ్ళేదే లేదు.
ఇది నిజంగా గుడ్ న్యూస్ సింధు. నువ్వు చెప్పినట్టుగా అంతా జరిగితే యష్ బయటికి వచ్చినట్టే. ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు అత్తయ్య. మా కోతి మావయ్యని, ఆ మధుని ఏమార్చి ఎవిడెన్స్లు సంపాదించాలి. వాళ్ళని ఏదో ఒక విధంగా ట్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్గా డబ్బులతో పాటు వాళ్ళని కూడా పోలీసులకి పట్టించాలి. అప్పుడే మనం యష్ని నిర్దోషిగా కేసు నుంచి బయటికి తీసుకురాగలం. నువ్వు తలుచుకుంటే జరుగుతుంది సింధు. ఇదే మనకున్న లాస్ట్ ఛాన్స్. ఈ ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవ్వాలంటే నాకు మీ హెల్ప్ కావాలి మావయ్య. చెప్పమ్మా, ఎలాంటి హెల్ప్ అయినా సరే చేస్తాను. మనం ఏం చేయాలంటే ఇంతే కదా, మీ మావయ్య చాలా సింపుల్ గా చేసేస్తారు. ఏం చంద్ర? చేసేస్తాను. అవుందాము, ఏం చేసైనా సరే యష్ని బయటికి తీసుకుని వచ్చేద్దాం. రేపటితో ఆ కోతి మామ మధుల చాప్టర్ క్లోజ్ అయినట్టే. ఇక వాళ్ళ ఆటలు సాగవు. వాళ్ళ కథ జైల్లో ఉన్న యష్ మన ఇంటికి వచ్చేస్తాడు. రేయ్ అన్నా. నమస్తే అన్న. కూర్చో. రే కాల్ దిరా. రాయంట్రా. నిన్నేరా కాల్తీ తీయడు. రే కాల్తీ. రేయ్ నువ్వే సైడ్ నుంచి పో. మోవన్నే కొడతావారా? నీ లక్కు బాగుండి నిన్న మిస్ అయ్యావు. ఇవాళ మిస్ అవ్వవు. సైలెంట్గా ఉంటున్నానని చేతగాని వాణ్ణని పిరికి వాణ్ణని అనుకుంటున్నావా? నా మీద కొన్ని ఫ్యామిలీ బాధ్యతలున్నాయి. నేను బయటికి వెళ్ళి నన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాల్సిన పనుంది. అందుకే చాలా వరకు ఓపిక పడుతున్నాను. లేదంటే వచ్చిన రోజే మీ ముగ్గురు సంగతి తేల్చేవాణ్ణి. ఏంట్రా రెచ్చిపోతున్నావు? రౌడీ గడివి నీకే అంతుంటే జెంటిల్మెన్ని నాకెంత ఉండాలరా? తెగిస్తే నీకన్నా పెద్ద రౌడీని నేను. నీ బాస్ గాడు నాడే, ఆ మారుతిరావుకి చెప్పు, ఏం చేసినా సరే నేను తప్పు చేసినట్టుగా కోర్టులో ఒప్పుకోనని. ఏం చేసుకుంటాడో చేసుకోమను. ఆరాధ్య, ఏంటి? కాలేజ్కి వెళ్తున్నావా? అవును. ఇదంతా నీ వల్లే కదా. నేను ప్రశాంతంగా ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదు కదా. అందుకే నానమ్మ చేత తేజకి చెప్పించి నేను కాలేజ్కి వెళ్ళేలా చేశావు. ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలమ్మా. ఈ వయసులో నువ్వు బాగా చదువుకొని గొప్పదానివి కావాలి. ఆల్ ది బెస్ట్. నీ కాన్సంట్రేషన్ అంతా చదువు మీదే పెట్టు. నీకోసం ఒక గిఫ్ట్ తీసుకో. నీ గిఫ్ట్ నాకేం అవసరం లేదు. ఎందుకు నవ్వుతున్నావు?
ఆ బాక్స్లో ఏ గిఫ్ట్ లేదు. నేను గిఫ్ట్ ఇస్తే ఇలాగే విసిరేస్తావని నాకు బాగా తెలుసు. నీ గురించి నాకంటే ఇంకెవరికి తెలుస్తుంది చెప్పు? అది తెలిసి కూడా నీకెలా డైరెక్ట్గా ఇస్తాను? ఆగారాధ్య. వదులు. నాకు నువ్వు ఇచ్చే వాచ్ వద్దు. తీసే. నీకే చెప్పేది, వదులు. సింధు, నా చెయ్యి వదులు. ఇది మీ అమ్మ వాచ్. నేనేం చేసినా అది నీ మంచి కోసమేనమ్మా. నువ్వు బాగుండాలని నేనెప్పుడు కోరుకుంటాను. మీ అమ్మ నేను ఎప్పుడూ నీతోనే ఉంటాం. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. మా అమ్మ వాచా? అమ్మా